10 డేస్ బ్యాక్ మా క్లినిక్ ఒక పేషెంట్ వచ్చారు. తను బయట ఎర్లీ టిఫా స్కాన్‌తో పాటు క్వాడ్రపుల్ స్క్రీనింగ్ చేయించుకుందనమాట. సో, దాని రిజల్ట్‌లో క్వాడ్రపుల్ స్క్రీనింగ్ అనేది హై రిస్క్ ఫర్ ట్రైసోమీ 21 అని వచ్చింది. సో, వాళ్ళు ప్రెగ్నెన్సీ తీసేసుకుందామన్న ఆలోచనతో ఉన్నారు. కానీ వాళ్ళు వేరే హైర్ సెంటర్‌కి వెళ్లి చూపించుకుంటే అక్కడ యామ్నియోసెంటసిస్ చేయించుకోవాలని చెప్పారు. సో, దే కేమ్ టు అవర్ క్లినిక్ ఫర్ సెకండ్ ఒపీనియన్ ఫర్ క్వాడ్రపుల్ స్క్రీనింగ్ హై రిస్క్ ఫర్ ట్రైసోమీ 21 అన్నమాట. So we have done amniocentesis and QA-PCR report came as normal. So moral of the story ఏంటంటే క్వాడ్రపుల్ స్క్రీనింగ్ కానీ ఏదైనా ఫస్ట్ ట్రైమిస్టర్ కంబైన్డ్ స్క్రీనింగ్ కానీ హై రిస్క్ వచ్చినంత మాత్రాన బేబీకి డౌన్ సిండ్రోమ్ ఉన్నట్టు కాదు. కానీ అలా హై రిస్క్ ఉన్నప్పుడు మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయాలని అర్థం అనమాట. యామ్నియోసెంటసిస్ అనేది డెఫినెటివ్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్. మనం బేబీ చుట్టూ ఉన్న ఉమ్మనీరు తీసి టెస్ట్‌కి పంపించినప్పుడు బేబీకి ఈ ట్రైసోమీ 21 ఉందా లేదా అని మనకి క్లారిటీ వస్తుంది ల్యాబ్ రిపోర్ట్‌లో. ఇఫ్ ల్యాబ్ రిపోర్ట్ నార్మల్‌గా వచ్చి బేబీకి ట్రైసోమీ 21 లేదని తెలిస్తే మనం హ్యాపీగా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు. సో, హై రిస్క్ వచ్చినంత మాత్రాన ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ చేయించుకోవడం అలాంటి పనులు చేయొద్దు. యూ హావ్ టు టేక్ ఏ ఫీటల్ మెడిసిన్ ఒపీనియన్ అండ్ ప్రొసీడ్ అకార్డింగ్లీ. నేను మీ డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ ఫీటల్ మెడిసిన్, అద్వయ ఫీటల్ మెడిసిన్ సెంటర్.